యుద్ధంలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతూ ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్కు అండగా ఉన్న నాటో ఇప్పుడు పరాభవం ముంగిట నిలిచింది. ఇక తమను ఎవరూ కాపాడలేరని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్పష్టమైంది. దూసుకొస్తున్న రష్యన్ ఆర్మీని అడ్డుకునే మార్గం లేక విలవిల్లాడుతున్నాడు. చివరకు అంతర్జాతీయ సమాజం కల్పించుకోవాలని, శాంతి దళాలను పంపించాలని కూడా వేడుకుంటున్నాడు. మరోవైపు రష్యా అధినేత పుతిన్ ప్లాన్ మరోలా ఉంది. జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోగా సాధ్యమైనంత వరకు ఉక్రెయిన్ను కబలించాలని చూస్తున్నాడు. ట్రంప్ రావటానికి ముందే జెలెన్స్కీని లొంగదీసుకోవాలన్నది పుతిన్ స్కెచ్. అందుకే ఇప్పుడు ఊహించని స్థాయిలో ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఒక్కరోజులో 93 క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడి చేసింది. ఏకంగా 200 డ్రోన్లను ప్రయోగించింది. గత 3 ఏళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. వింటర్లోకి ఎంటర్ అవుతున్నందున ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక వాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తుంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపై రష్యా తరచూ దాడులు చేస్తూ ఉండటం తెలిసిందే. ఇక తూర్పు డొనెస్క్ ప్రాంతానికి గుండెకాయ లాంటి పోక్రోవిస్క్ నగరానికి రష్యన్ సైన్యం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సిటీ సైన్యానికి కీలకమైన లాజిస్టికల్ హబ్. వీలైనంత త్వరగా దీనిని కైవసం చేసుకుని జెలెన్స్కీని కోలుకోలేని దెబ్బతీయాలన్నదే రష్యా దళాల లక్ష్యంగా కనిపిస్తోంది.